తిరుపతి రెవెన్యూ భవన్లో రాష్ట్రంలోని 56 ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు హాజరై బాపురాజు వెంకటేశ్వర్లను తమ ప్రతినిధిగా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. సానుకూల దృక్పథం లేనందువల్లే ఈ ఎంపిక అనివార్యమైందని నూతన అధ్యక్షులు అన్నారు. గతంలో ఉన్నటువంటి జేఏసీకి ఇప్పుడు నూతనంగా ఏర్పడే జేఏసీ గల తేడా, గత జేఏసీకి ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్ గాని అదేవిధంగా గుర్తింపు గాని లేకపోతే బైలాస్ చట్టబద్ధత గాని ఎటువంటి చట్టబద్ధత లేకుండా మేము ఒక మాట ప్రకారం నడుచుకుంటుండే వాళ్ళం. అంతకుముందు ఆయనకు రెవెన్యూ భవన్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. గతంలో ఎదురైన సమస్యను డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో పరిష్కరించుకోగలిగామని ఆయన అన్నారు. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఫ్యామిలీ పెన్షన్, ఇతర సమస్యలు పరిష్కరించామని చెప్పారు. ఈరోజు మాతో పాటి రెగ్యులర్ రిక్రూట్ అయినటువంటి ఉద్యోగులు, వాళ్ళు ఏదో కాంట్రాక్టో లేకపోతే కంటింజెంటో లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాదు, మా రెగ్యులర్ సోదరులు వాళ్ళు. వారికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి ఉద్యోగులకు ఏదైతే డెత్ కమ్ గ్రాట్యుటీ ఇచ్చారో ఆ ఫైల్ విషయంలో ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో, ప్రభుత్వ అధికారులతో చర్చించి ఈ సభలో తిరుపతి